సర్వాధికారియు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రభు పేరట శుభాలు వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడే విధంగా మనము ప్రభులో ఆత్మ సంబంధంగా మనం ముందుకు సాగిపోదాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో తన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉండగా మనము దేవుని చేత దీవించబడి ఒక విశేషమైన ఆశీర్వాదాన్ని మనము దేవుని ద్వారా పొందుకొని మనం ముందుకు వెళ్ళాలి అని ఆ కృప కలిగిన ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆశిస్తూ ఉంటున్నాడు. నేటి ప్రపంచంలో ఎంతోమంది బిడ్డలు దేవుని వాక్యం కొరకు తాతాహలాడుతూ దుప్పు నీటి వాగుల కొరకు ఏ విధంగా ఆశపడుచు ఉంటుందో ఆ విధంగా అనేక మంది ప్రభు బిడ్డలు దేవుని వాక్యం కొరకు దైవికంగా శ్రద్ధ నిష్ఠాగరిష్టంగా చాలామంది బిడ్డలు ఆ విధంగా ఉదయకాల సమయంలో వాక్యం కొరకు కనిపెట్టుకొని చాలామంది బిడ్డలు ఉన్నారు. వారందరిని బట్టి నేను ఎంతో దేవునికి మహిమ చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకొని మనం ధ్యానం చేసుకుందాం. కృప కలిగిన ప్రభు మన జీవితంలో సహాయము చేయనివ్వండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ భాగం. ఈ యొక్క సామెతల గ్రంథం 22-29 భాగాన్ని మనం వాక్యంలో చూడగలిగితే, తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుట నిలుచును అని ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. అనగా అర్థం ఏంటి అని మనం చూడగలిగితే, ఒక వ్యక్తి పనిలో నిపుణత కలిగిన వాడుగా నైపుణ్యత కలిగిన వానిగా ఒక వ్యక్తి జీవించినట్లయితే ఆ వ్యక్తి అలుపుల ముందు కాదు, ఘనుల ముందు, గొప్పవారి ముందు, రాజుల ముందు ఆ వ్యక్తి నిలవగలుగుతాడు అని ఈరోజు దేవుని వాక్యములో ఈ మాట మనం ఆ విధంగా చూస్తూ ఉంటున్నాం. ఈరోజు ఇక్కడ మనకి ఒక మాట కనబడుతూ ఉంది. పనిలో నిపుణత, శ్రేష్టత అని ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. ఈరోజు ప్రభు బిడ్డలు, క్రైస్తవులు దేవుని ద్వారా అనేకమైన పనిపాట్లు, కార్యాలు, కార్యక్రమాలు, వారి పనిపాట్లు, ఉద్యోగాలు, వ్యవహారాలు, వ్యాపారాలు, కార్యక్రమాలు ఇవన్నీ వారు చేసుకుంటూ ఎంతోమంది ప్రజలు దేవుని పనిలో కూడా కొంతమంది ఉన్నతంగా జీవించినప్పటికీ కూడా ప్రభు పనిలో చాలామంది పాలు పంపులు పొందుకుంటూ ఉంటున్నారు. దైవజనులు, సంఘ పెద్దలు, సంఘ విశ్వాసులు, అనేక మంది డీకన్స్, అనేక మంది ప్రభు బిడ్డలు ఈ విధంగా దేవుని పని కొరకు ఆసక్తి కలిగి, ఆశ కలిగి, ఆలోచన కలిగి చాలామంది బిడ్డలు ఆ విధంగా జీవిస్తూ ఉంటున్నారు. అయితే ఒక విషయం మనము గమనించాలి. మన ద్వారా దేవుని పని శ్రేష్టంగా జరుగుతుందా, జరగలేదా? మన ద్వారా ప్రభు పనికి అంతరాయం ఉందా, ఆటంకం ఉందా, లేకపోతే నిరాటంకంగా మన ప్రభు పని సాగుతూ ఉందా? ఒక్కసారి మనం ఈ దినమున జ్ఞాపకం చేసుకోవాలి. పనివాడు ఎప్పుడు కూడా కష్టపడి, ఇష్టపడి కష్టపడాలి, ఇష్టపడి కష్టించి పని చేయాలి. అందుకని వాక్యం అంటున్న మాట ఏంటంటే, పనివాడు తన జీతమునకు పాత్రుడు అని దేవుని వాక్యములో ఆ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది ప్రభు బిడ్డలు దేవుని దగ్గర జీతం పొందుకునే విధంగా, ప్రభు నా పనికి ఫలితాన్ని ఇవ్వాలి అని ఆశించి ఎంతమంది ప్రజలు ఈ రోజున దేవుని సముఖంలో అటువంటి ఆశ, ఆలోచన కలిగి జీవిస్తున్నారో ఒక్కసారి మనం ఈ దినమున జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రి తనకు అప్పగించిన పనంతటిని కూడా, తండ్రి ఏ పని అప్పగించారో ఆ పనంతటిని కూడా ఆయన చేసి ముగించి సమాప్తమయ్యను
అని ప్రభులు వారు చెప్పగలిగారు. కొంతమంది పని చేసి పని ముగిస్తూ ఉంటున్నారు. కొంతమంది ఇంకా పని ప్రారంభిస్తూ ఉంటున్నారు. కొంతమంది పనిలో కొనసాగుతూ ఉంటున్నారు. కానీ క్రైస్తవుడు ఎప్పుడు కూడా తను చేసే పనిలో క్వాలిటీ క్వాంటిటీ ఉండాలని దేవుడు ఆ విధంగా ఆశ కలిగి ఆలోచన కలిగి ఉన్నాడైనా. మీ పనిలో శ్రేష్టత, మనము చేసే పని శ్రేష్టంగా ఉంటే, నిపుణత కలిగి ఉంటే ఏంటి లాభము అని మీరు ఆలోచన చేసినట్లయితే, నిపుణత కలిగిన వాడు, నైపుణ్యత కలిగి పనిచేసిన వాడు ఒక రోజున అల్పుల ముందు కాదు, గనులైన గొప్పవారు ఎదుట ఆ వ్యక్తి నిలవబడతాడు, అక్కడికి వెళ్ళగలుగుతాడు అని ఈ వాక్యములో మనం ఈ మాటను చూడగలుగుతూ ఉంటున్నాం. దీనికి ముందుగా మరొక మాట మనము చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 4వ వచన భాగం. ఈ సామెతలు 10:4లో మనము వాక్యాన్ని చూడగలిగితే, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధగా పనిచేయవాడు ఐశ్వర్యవంతుడగును అని చెప్పి దేవుని వాక్యములో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఒక వ్యక్తి బద్ధకంగా పనిచేస్తున్నాడో, ఒక వ్యక్తి శ్రద్ధగా పనిచేస్తున్నాడు. బద్ధకంగా పనిచేసిన వ్యక్తి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అని అంటే, సమస్యలు, ఇబ్బందులు, లోటుపాట్లు, ఆర్థిక సమస్యలు, కష్టం, క్లిష్టం ఇవన్నీ కూడా తన జీవితంలో ఉండిపోవలసిన పరిస్థితి తన జీవితానికి వస్తుంది. అయితే ఒక వ్యక్తి శ్రద్ధగా పనిచేస్తే ఏమి లాభము అని మనం చూడగలిగితే, శ్రద్ధగా పనిచేసిన వారి ముందు పేదరికం నిలవలేదు, సమస్యలు నిలవవు, ఆర్థిక ఇబ్బందులు కూడా నిలవవు. ఏ సమస్య అయినప్పటికీ కూడా తను కష్టించి పనిచేస్తున్నాడు కనుక, తను శ్రద్ధగా పనిచేస్తున్నాడు కనుక ఐశ్వర్యం తన జీవితంలో పేదరికాన్ని, ఆ శ్రమలు, ఆ సమస్యలు కూడా తొలగిపోయే విధంగా కష్టించి పనిచేసిన ఐశ్వర్యాన్ని బట్టి దీవెన ఆ వ్యక్తి దేవుని చేత పొందుకుంటూ ఉంటాడు. ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఆ విధంగా ప్రభు దగ్గర మనం ఉండాలి కనుక ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా జాగరూకుడై మేలుకొని నమ్మకంగా నమ్మకత్వంగా జీవించాలని ఈ దినమున ప్రభులు వారు ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు. రోమాపత్రిక 12వ అధ్యాయము 11వ వచన భాగం. రోమా 12:11లో మన వాక్యాన్ని చూడగలిగితే, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే మీరు ప్రభువును సేవించుడి అని అక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. అనగా క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఆసక్తి విషయంలో ఆ వ్యక్తి మాంద్యులు కాక, అనగా ఆ వ్యక్తి చురుకుతనం, మెలకువ, జాగరూకతనం, ఆ వ్యక్తి మేలుకొనే ఆ స్థితిలో లేకపోతే, మాంద్యులుగా ఉంటే మొద్దువారుగా, జడ్డివారుగా, దేవుని పరిచర్య, దేవుని పని పట్టించుకోకుండా చేద్దాములే, చూద్దాములే అని అనుకున్నట్టుగా ఉంటే పని మన ద్వారా ఎప్పుడు కూడా అది జరగదు అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఆసక్తి విషయంలో జ్ఞాన వివేకాన్ని కలిగి ఎప్పుడు కూడా జీవిస్తూ ఉండాలి. ఆ జీవితం ఆ మనుషునికి శ్రేయస్కరంగా, మేలుకరంగా ఈరోజు మార్చబడుతూ ఉంటుంది. కనుక ప్రియమైన ప్రభు బిడ్డ, ఈ రోజున మనము దేవుని కొరకు ఆసక్తి విషయంలో మాంద్యులము కాక, ఆత్మయందు మనము తీవ్రత కలిగి మనము ప్రభుని సేవించాలి అని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అనగా ఆసక్తి కలిగి ఆత్మయందు ఒక వ్యక్తి తీవ్రత కలిగి ప్రభు కొరకు జీవించగలిగితే, ఈ జీవితం ఆ మనుషుడు దేవుని కొరకు బద్ధకముగా పనిచేయకుండా శ్రద్ధగా పనిచేసే విధంగా ఐశ్వర్య, దేవుని ధనగణతలు తన కుటుంబానికి వచ్చే విధంగా
దేవుడు సహాయము చేస్తాడు. మరొక ఆత్మీయమైన తలంపును మీ ముందు పెట్టి నేను ముగిస్తాను. ఈ ఆత్మీయమైన తలంపు ఏంటి అని మనం చూడగలిగితే, తన పనిలో నిపుణత కలిగిన వాడు అలుపులు ఎదుట కాదు, రాజుల ముందు ఆ వ్యక్తి నిలుచుంటాడు, నిలవబడతాడు అని వాక్యములో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే, మనం సేవించే దేవుడు, మనము పూజించే దేవుడు, మనము ప్రేమించే దేవుడు ఎవరు అని మనం చూడగలిగితే, ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభు. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభు. ఆయనే రారాజు, ఆయనే రాజు. ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా దేవుని కొరకు, దేవుని పని ఈ లోకంలో ఒక వ్యక్తి శ్రద్ధగా, ఆసక్తిగా, నిపుణత కలిగి, దేవుడు తనకిచ్చిన తలాంతులు, కృపలు, వరాలు, దీవెనలు, ఆశీర్వాదాలు, తనకిచ్చిన సామర్థ్యాన్ని ఒక వ్యక్తి అవన్నీ ఉపయోగించి ఒక వ్యక్తి దేవుని పని చేసినప్పుడు, ఇవన్నీ కూడా వినియోగించి ప్రభు పని చేస్తున్న ఆ వ్యక్తి ఒక రోజున ఎక్కడ ఉంటాడు అని మనం చూడగలిగితే, ఒక్క రోజున రారాజైన దేవుని ఎదుటికి ఆ వ్యక్తి వెళ్ళగలుగుతాడు అని ఈరోజు వాక్యములో మనం ఈ మంచి తలంపును చూస్తూ ఉంటున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుని పని నిపుణత కలిగి చేసే ప్రభు బిడ్డలు ఒక రోజున రారాజైన క్రీస్తు పాదముల చెంతకు వారు చేరుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే, వారు పరలోకానికి వెళ్ళగలుగుతారు అని వాక్యం సెలవిస్తుంది. వారు పరలోకంలో ప్రవేశిస్తారు అని వాక్యం సెలవిస్తుంది. ఒక రోజున ప్రభు యొక్క న్యాయపీఠము ముందు ఆ వ్యక్తులు నిలవగలుగుతారు. ఆ పరలోకమనబడే ఆ స్వాస్థ్యాన్ని వారు దేవుని ద్వారా సంపాదించుకుంటారు అని ఈరోజు దేవుని వాక్యములో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక ఈరోజు ఒక వ్యక్తి ఈ ఉదయకాల సమయంలో ప్రభు పని నిపుణత కలిగి, ఇష్టపడి, కష్టపడి మనం ప్రభు పని చేస్తే మన ద్వారా దేవుని పని జరుగుతుంది. ఆ విధంగా పనిచేసిన వ్యక్తి ఒక రోజున రారాజైన క్రీస్తు ముందు ఉండగలిగే ఆ గొప్ప భాగ్యాన్ని ఆ వ్యక్తి పొందుకుంటాడు. కనుక మనం ఈ ఉదయకాల సమయంలో ఆ విధంగా మనం జీవించి మనం ప్రభు ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మనందరినీ ప్రభు దీవించునుగాక.